చేస్తున్నట్టుంది, నువ్వే మన ప్రేక్షకులకి చెప్పాలి. జొన్న కుడుములు ఏమేమి వేసావు అందులో? జొన్న పిండితో బెల్లం వేసి కొబ్బరి వేసి కుడుములు చేస్తున్నాను. ఏమేమి వేసేయాలి? పచ్చి కొబ్బరి ఉండింది తీసుకున్నాను. మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఈ పచ్చి కొబ్బరి తరిగి మెత్తగా అది మిక్సీ చేయాలి. దాంట్లోనే నేను యాలకుల పొడి వేసాను 1 స్పూను. ఇప్పుడైతే అది కొబ్బరి పొడి అండ్ యాలకుల పొడి అంతే. అదేంటిమా? ఇది బెల్లం నానబెట్టాను అనమాట. ఇది అంతా పగలగొట్టి నానబెట్టాను అనమాట. ఆ వాటర్ తీసుకొని దాంట్లో పిండి కలపాలి. ఎంత బెల్లం వేయాలా? ఎన్ని గ్లాసులు వాటర్ పోయాలా? నేను రామరగ్గా తీసుకున్నాను. 1 కప్పుకి 100 గ్రాములు అట్లా తీసుకున్నాం అనుకో మనం పిండి. ఇది 50 గ్రాములైనా తీసుకోవచ్చు. అలా కాదు, 100 గ్రాములు పిండి తర్వాత బెల్లం ఎన్ని గ్రాములు? లేదంటే 1 కప్పు తీసుకొని. బెల్లం ఎంత? 50 గ్రాములు. 50 గ్రాముల బెల్లంకి 1 గ్లాస్ వాటర్ సరిపోద్దా? 1/2 గ్లాసే వేసాను. 1/2 గ్లాస్ వాటర్, పెద్ద గ్లాస్కి 1/2 గ్లాసు. ఓకే నానబెట్టుకోవాలి. ఓకే సరే. ఇదేనండి జొన్న పిండి ప్యాకెట్. మేము ఇది తీసుకున్నాము కంపెనీది. సో ఇది వచ్చేసరికి 500 గ్రామ్స్. బట్ మేము ఇది టోటల్గా ఏంటంటే 500 గ్రామ్స్ లేదు, 100 గ్రామ్సే. కొలత ప్రకారం చూసుకుంటే 100 గ్రామ్స్కి అది మనం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట, బెల్లం వాటర్. ఫ్రెండ్స్, ఇది మనం కొబ్బరి తురుము తర్వాత జొన్నపిండి బెల్లపు నీళ్ళు ఇప్పుడు మా మదర్ కలపబోతుంది. చూడండి ఎట్లా కలపాలి ఏంటనేది. స్కిప్ కాకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. స్కిప్ అయితే మళ్ళీ మీకు కొంచెం అర్థం కాదు. ఆ బెల్లపు నీళ్ళలో పౌడర్ వేసేసింది. ఈ జొన్నపిండితో తినేటి అంతా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయండి. ఈ జంక్ ఫుడ్, బయట నూడిల్స్ అవి ఇవి తింటాము, వాటి వల్లే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. చిన్నపిల్లలకే చాలా చాలా అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి. సో అది వరకు మన పెద్దోళ్ళు మనం జొన్నపిండిలు తర్వాత మిగతా ఇలాంటి ఫుడ్ తినేవాళ్ళు. అందుకనే వాళ్ళు రాగులు, జొన్నలు, సొద్దలు అంటారు కదా, అలాంటి ఫుడ్ తినేవాళ్ళు. అందుకనే ఆ రోజుల్లో వాళ్ళంతా గట్టిగా పుష్టిగా ఉన్నారు. అదే మనం అసలు ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు వచ్చే ఆడవాళ్ళు అయితే అసలు వాళ్ళు ఏమి ఒక చిన్న పని కూడా చేయాలంటే కష్టపడిపోతున్నారు అనమాట. ఇలాంటివి తిన్నప్పుడు ఏంటంటే మంచి శక్తి ఉంటుంది. ఆడవాళ్ళు ఈ రోజుల్లో వంటలు కూడా వండలేకపోతున్నారు, ఇలాంటి ఫుడ్లు తినకుండా. ఆ పానీపూరీలు అనేది, మసాలా పూరీలు, ఆ తర్వాత ఇంకా నూడిల్స్ అవన్నీ తినేసేసరికి వాళ్ళ కోపాలు ఇవన్నీ వస్తున్నాయి. అసలు మెయిన్ వాళ్ళ కోపాలు ఎందుకు వస్తున్నాయంటే జంక్ ఫుడ్లు తర్వాత మసాలా ఫుడ్లు తినబట్టే వస్తున్నాయంట. సో అలాంటి వాళ్ళని ఏంటంటే ఆ జంక్ ఫుడ్లు, మసాలా ఫుడ్లు అన్నీ మానిచ్చేసి శుద్ధంగా ఇలాంటి జొన్నలు, సొద్దలు, రాగులు ఇలాంటి ఫుడ్లు వాళ్ళకి చేసి పెట్టి తినిపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ కోపం, కొవ్వు అన్నీ తగ్గిపోయి మామూలుగా వచ్చేస్తారు. చాలామంది సైంటిఫిక్గా కూడా ఉందంటండి. ఇప్పుడు వచ్చే చిన్నపిల్లల్ని జనరేషన్ కూడా ఇలా అలవాటు చేయండి, ఆ జంక్ ఫుడ్లు అవి ఇవి నేర్పించి చేయకుండా. సో వాళ్ళు చాలా పుష్టిగా హెల్తీగా ఉంటారు. చూడండి, అది తగిన పిండికి కలుపుకుంటా ఉన్నారు. అబ్బాయిలకి కోపాలు ఎక్కువైపోతున్నాయి, అమ్మాయిలకి కోపాలు ఎక్కువైపోతున్నాయి. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఇలాంటి ఫుడ్లు పెడితే మంచిగా వాళ్ళు ఫామ్ అవుతారు, పుష్టిగా ఉంటారు. నెయ్యి కూడా వేయాలంట. నెయ్యి వేస్తే టేస్ట్ కోసం నెయ్యి ఉంటుంది అంటుంది. ఇప్పుడు స్మెల్ బాగా వస్తుందండి నెయ్యి వేసేసరికి. పిండి కలుపుతుంటే ఆ నెయ్యికి పిండి, బెల్లం, ఇలాచీ పౌడరు అన్నీ వేసి కాంబినేషన్లో చాలా స్మెల్ బాగా వస్తుంది. ఈ స్మెల్ ఇట్లా ఉంటుంటే ఇంకా తింటే ఎంత బాగుంటుందో చూడండి. ఇంకా
ఈవినింగ్ స్నాక్స్గా చేసుకొని తింటా ఉంటే టేస్టే వేరు. ఇప్పుడు ఐటమ్స్ ఏంటమ్మా? ఇప్పుడు టైం కూడా ఇప్పుడు ఇది అయింది కదా, ఇప్పుడు అందుకే చేస్తున్నాను. ఈవినింగ్ అయిందంటే చేస్తుంది మా మమ్మీ. ఏం చేయాలా అని ఇది తీసుకుంటాను చిన్నది. అది టెస్ట్ చేస్తుంది స్వీట్ అంతా సరిపోయిందా లేదని. స్వీట్ అయితే సరిపోయిందంట. ఇట్లా ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగా మనం కుడుములకి చేసుకుంటాం కదా వినాయకుడి పండుగ అప్పుడు, అలాగా మనం అట్లా కుడుముగా అన్న చేసుకోవచ్చు, ఇలాగా ఈ షేప్లో అన్న చేసుకోవచ్చు, రౌండ్ షేప్లో. అది మన ఇష్టం, ఏ షేప్లో చేసుకున్నా కానీ ఇది స్ట్రీమ్ కదా, దీంట్లో ఆ ఇడ్లీ పాత్రలో పెట్టినప్పుడు ఉడికిపోతుంది. సో కొన్ని మా అమ్మ కొన్ని ఈ షేప్లో చేస్తుంది, కొన్ని ఆ షేప్లో చేస్తుంది. అన్ని షేప్లో పెట్టుకొని తినేద్దామని చెప్పి చూస్తుంది. మాకు ఆ పిండికి అయితే 2 పాన్లకి వచ్చాయి, 2 ప్లేట్స్కి వచ్చినాయి. ఈ 2 ఎంటీగా ఉన్నాయి, మిగతా అన్ని ఫిల్ అయిపోయినాయి. ఇంక ఇది తీసేసి తీసుకొని స్టీమ్ ఇడ్లీ పాత్రలో పెట్టాల. ఇదిగోండి, ఇది ఎసురు గిన్నె. ఎసురు గిన్నెలో ఎన్ని నీళ్ళు పోయాలా? 2 గ్లాసులు పోయాలంట. ఇలా ఎంటీగా పెట్టేశారు, ఎందుకంటే ఎసురు కాగాలంట. అది బాగా బాయిల్ అయిన తర్వాత ఆ 2 ప్లేట్లు తీసుకొని వచ్చి దీంట్లో పెట్టాలి. అది తీసామండి, అది తీయగానే ఇట్లాగా మనకి బబుల్స్గా ఉడుకుతా ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్లేట్లు పెట్టేయడమే మనం. పోయామంటే మనం మంట ఎక్కించుకొనే ఉంది, 15 minutes ఉండాలంట. ఇది ఓపెన్ చేసాము, రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని టెస్ట్ చేయాలి ఉడికిందా లేదా అనేది. ఉడికిపోయిందంట, కాసేపు చల్లారిచ్చి మనం తినేయడమే. మనకైతే ఇలాగ వచ్చేసాయి ఆల్మోస్ట్. ఇప్పుడు స్పూన్తో తీసేయడం. జొన్న కుడుములు రెడీ అయిపోయాయండి. ఈ విధంగా మీరు చేసుకొని తింటే చాలా హెల్త్కి బెనిఫిట్స్. ట్రై చేసి తినండి, ఎవరన్నా కొత్తగా తినకుండా ఉన్నవాళ్ళు, లేదంటే మీరు తినాలనుకుంటే ఇలా ఈ ప్రొసీజర్ చేసుకొని తినండి, బాగుంటుంది టేస్ట్.